ఛాలెంజ్ డే. మార్నింగ్ టిఫిన్ తీసుకురా అని చాలా మర్యాదగా చెప్పారు మా ఇంట్లో. సో, అంత మర్యాద చెప్పిన తర్వాత కూడా పోకపోతే బాగోదని వచ్చినామా బయటికి. బయటికొచ్చినాక అర్థమైంది ఎక్కడికక్కడికి ఊగిపోతున్నాయి మామ. దీన్ని ఇండికేటర్ అంటారు. మన ఇండియాలో 90% యూజ్ చేయరు దీన్ని. ఎందుకంటే వెనుకోనికి అర్థమైపోతుంది వాడు ఎటు పోతుండేమో అని. అందుకే యూజ్ చేయరేమో. ఫుల్ కోల్డ్ అండ్ లో ఫీవర్ ఉంది. అయినా కూడా ఒక ఛాలెంజ్ లాగా చేద్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే కన్సిస్టెంట్గా ఉంటే మన మైండ్ని అంత కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, నేను బైక్ తీసుకొని 4 months అవుతుంది. ఇంకా ఆర్సీ రాలే. కాల్ చేస్తే షోరూంలో ఉంది రండి అని చెప్పారు. సో, షోరూమ్ దాకా వాక్ చేస్తూ పోదామని ఫిక్స్ అయినా. గల్లీ నుంచి పోతే లాంగ్ అవుతుందని డైరెక్ట్ మెయిన్ రోడ్ నుంచి పోదాం అనుకుంటున్నా. మంచి బీట్ సాంగ్స్ పెట్టి 2 ఇయర్ ఫోన్స్ చెవులో మింగి ఇంకా జనగణమన అనుకుంటూ వెళ్ళిపోయినా మామ. 23 minutes చూపిస్తుంది. పోవడం బాగానే పోతున్నా కానీ చినికి చాట్ అవుతుంది నాకు. ఇంకొచ్చేటప్పుడు ఎట్లుంటుందో ఏమో. ఈరోజు ఎండ నా పైన చాలా ప్రేమ కురిపించింది మామ. అమ్మయ్య వచ్చేసినాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఫైనలీ ఆర్సీ హ్యాండ్లోకి వచ్చింది. మోర్ 11 minutes టు రీచ్ హోమ్. ఫైనలీ ఇంటికి వచ్చేసిన. తలప్రాణం తోకకొచ్చింది. 14K steps, 10 kilometers. రైట్ మరి బాయ్.